for men also? Only for men. No. See, you all men, you and boys should take care of your sisters, mothers, everyone. No. So is it important for you also? You should take care of your sister, your mother, your wife in future, everyone, right? So it is important for both girls and boys. Okay. So why is Women's Day celebrated on March 8th? Do you know why Women's Day is celebrated on March 8th? ఎందుకు March 8 మనం సెలబ్రేట్ చేస్తున్నాం? ఎందుకంటే 10 years 10 సంవత్సరాల ముందు మన యాన్సెస్టర్స్ అందరూ వచ్చి ఉమెన్కి రైట్స్ కావాలి, ఓట్ చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి, చదవడానికి, అన్ని దానికి రైట్స్ కావాలని ఫైట్ చేశారు. సో దానికి ఆ రోజు మార్చ్ 8 అని మన ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. అర్థమైందా? సో మీరు స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి. ఏమేమి ఆపర్చునిటీస్, వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ యూ గెట్, యూ షుడ్ గ్రాబ్. యూ షుడ్ నెవర్ వేస్ట్ టైం. ఓకే, దిస్ టైం యూ లెర్న్ ఇన్ స్కూల్, నో టైమ్ ఇస్ గోల్డ్. But even gold, if you lose, you can buy it again. But can you buy time? Huh? What is the time now? You don't know. What is the time now? Can you get the second again? Can you buy time? You can't buy time. So you should never waste time. Okay? You should study well. You should grab all the opportunities. You should listen to your parents always. And parents also always make sure that don't give mobile phones to your kids. మీరు వాళ్ళ దగ్గర మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఏమో డిస్టర్బెన్స్ వస్తే, ప్రాబ్లం వస్తే వాళ్ళు నీట్గా అప్రోచ్ చేయాలి. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకుంటూ మీ దగ్గర వచ్చి వాళ్ళతో ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేసుకోవాలి అని మీ దగ్గర చెప్పాలి. సో మీరు వచ్చి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు పిల్లల్ని నమ్ముకోవాలి. వాళ్ళు ఏం అవ్వాలి, మీరు ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు ఏం అవ్వాలి ఫ్యూచర్లో అని వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మీరు దానికి పబ్లిక్గా ఎంకరేజ్ చేసుకోవాలి. సో మీరు ఆడబిడ్డ నేచర్ గురించి డిఫరెన్స్ చేయొద్దు. అందరినీ బాగా చదివిపెట్టండి, వాళ్ళు బాగా వస్తారు. సో ఫ్యూచర్ మన సొసైటీ వచ్చి బాగా వస్తారు.